గుడ్ మార్నింగ్. అందరికీ. మహాభారతం అందరికీ తెలిసిందేనా? మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు మహాభారతంలో ఉన్నాయి. మొదటి పర్వం ఆది పర్వం, ఆఖరి పర్వం స్వర్గారోహణం. ఈ 18 పర్వాల్లో మనం 4 పర్వాలు యుద్ధంలో నలుగురు సారథ్యం వహించారు. ఆ నలుగురికి కూడా 4 పర్వాలు ఉన్నాయి. మొదటగా భీష్ముడి పేరు మీద భీష్మ పర్వం ఉంది. మరి కురుక్షేత్ర యుద్ధంలో నలుగురు సారథులుగా ఉన్నారు. కురుక్షేత్రంలో ఆ నలుగురు కౌరవుల వైపు ఉన్నారు. ఆ నలుగురిలో ఒకరు భీష్ముడు, 2 ద్రోణుడు, 3 కర్ణుడు, 4 శల్యుడు. అంటే ఈ నలుగురు యుద్ధంలో 18 రోజుల్లో కొంత భాగంలో ఉన్నారు. 18 రోజులు యుద్ధం జరిగితే అంటే ఇక్కడ 18 పర్వాలు భారతంలో ఉంటే మొదటి పర్వం ఆది పర్వం, ఆఖరి పర్వం స్వర్గారోహణం పర్వాలతో ముగుస్తుంది. 18 రోజుల యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు ఆ నలుగురు సారథ్యం వహిస్తే యుద్ధంలో సేనాధిపతులుగా ఉంటే ఆ నలుగురికి 4 పర్వాలు కేటాయించారు. 18 పర్వాల్లో భీష్మ పర్వం భీష్ముడు యుద్ధం చేసిన కాలం, ద్రోణుడు సేనాధిపతిగా చేసిన కాలం, మరియు కర్ణ పర్వం కర్ణుడు యుద్ధం చేసిన కాలం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. నలుగురు సేనాదులకి 4 పర్వాలు కేటాయించారు. శల్యుడికి కూడా ఒక పర్వం ఉంది. శల్యుడు కూడా మహాయోధుడేను. అందుకని మహాభారతం మనం తెలుసుకోవటానికి ఈ 18 పర్వాలు మనం చదవాల్సి వస్తుంది. అందరికి ధన్యవాదాలు. భారతం గురించి అప్పుడప్పుడు కొన్ని విశేషాలు తెలపాలనే ప్రయత్నంలో ఈ 18 పర్వాల గురించి చెబుతున్నాను. పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం